ఒక 23 ఇయర్ ఓల్డ్ పేషెంట్ బుగ్గ మీద నాడ్యూలా వచ్చిందని క్లినిక్‌కి వచ్చారు. యాస్ ఆఫ్ నౌ పెయిన్ ఏమీ లేదు. బట్ ఎవరైనా తింటున్నప్పుడు ఈ నాడ్యూల్ పంటి మధ్యలో పడి ఇబ్బందిగా ఉంటుందని చెప్పారు. దీనిని ట్రామాటిక్ ఫైబ్రోమా ఆర్ ఇరిటేషన్ ఫైబ్రోమా అంటాము. ఇది ఎందుకు వస్తుంది? దీనికి ట్రీట్మెంట్ ఏంటో తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ వేగ్నా, యువర్ డెంటిస్ట్. యూజువల్‌గా మన నోట్లో అక్లూజన్ లెవెల్‌లో బుగ్గ మీద ఒక వైట్‌గా ఎత్తుగా లైన్ లాగా ఉంటుంది. దీనిని లీనియా ఆల్బా అంటాము. మనం తింటున్నప్పుడు మన బైట్ ఫోర్సెస్ మన బుగ్గ మీద కూడా పడడం వల్ల ఈ విధంగా లైన్ ఉంటుంది. ఈ పేషెంట్‌లో ఎక్సెసివ్ చీక్ బైటింగ్ ఆర్ చీక్ చూయింగ్ హాబిట్ ఉంది. అంటే బుగ్గని చప్పరిస్తూ, కొరుకుతూ ఉండేవాడంట. 3 ఇయర్స్ బ్యాక్ చాలా చిన్న నాడ్యూల్ లాగా చిన్న పుండులా వచ్చింది. ఫైబ్రోబ్లాస్ట్ సెల్స్ ప్రొలిఫరేట్ అయ్యి ఈ సైజ్‌కి 2 సెంటీమీటర్స్ ఆల్‌మోస్ట్ సైజ్‌కి వచ్చింది. దీనికి ట్రీట్మెంట్ ఏంటి? కన్జర్వేటివ్ ఎక్సిషన్ అంటే సర్జరీ ద్వారా గానీ, లేదా లేజర్ ద్వారా గానీ ఈ గ్రోత్‌ని కట్ చేస్తారు. లేజర్ సర్జరీ చేయించుకోవడం వల్ల పెయిన్ ఎక్కువగా ఉండదు అండ్ బ్లడ్‌లెస్ ఫీల్ చుక్క రక్తం లేకుండా పని జరిగిపోతుంది. ఈ ట్రామాటిక్ ఫైబ్రోమా నొప్పి పెద్ద ఉండకపోవడం వల్ల దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు. బట్ క్రానిక్‌గా ఇలా చూ చేస్తూ ఉంటే అది ఇన్ఫెక్ట్ అయ్యి ఫ్యూచర్‌లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హోప్ దిస్ ఈస్ క్లియర్. ఫర్ మోర్ సచ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.